బ్రేకింగ్ న్యూస్ ఇవాళ లగచర్ల రైతులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేయనుంది. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేయనున్నారు. దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారు. లగచర్లతో పాటు దుద్యాల మండలంలోని మరిన్ని గ్రామాల రైతులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. పరిహారంతో పాటు భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. రైతులకు పరిహారంతో పాటు ప్రభుత్వం 1 ఎకరాకు 150 గజాల చొప్పున ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనుంది. రైతు కుటుంబాలలోని అర్హతను బట్టి వారికి ఆయా కంపెనీలలో ఉద్యోగాలు కూడా ఇవ్వనుంది. ఈ రోజు అయితే లగచర్ల రైతులకు పరిహార చెక్కులను కూడా ప్రభుత్వం అందజేయనుంది. అయితే అక్కడ ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్క్ కూడా అటు రైతులు భూములు ఇచ్చిన రైతులకు కూడా దాన్ని బట్టి నష్టపరిహారం, అలాగే మరో పక్కన అయితే కొంతమందికి ఇందిరమ్మ ఇళ్లను కూడా సేకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు రైతులకైతే పరిహారపు చెక్కులను అందజేయనున్నారు. అయితే ఎంతమంది ఇచ్చారు ఏంటనేది కూడా ఈరోజు కొంతమందికి కూడా ఈరోజు చెక్కులు అందించే కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం చేపట్టింది. అయితే లగచర్ల రైతులకు చెక్కుని పంపిణీ చేయనుంది ఈ రోజు ప్రభుత్వం. అయితే దుద్యాల గ్రామాలలో కూడా కొంతమంది గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూములను ఇచ్చిన నేపథ్యంలో కూడా రైతు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, సుమారుగా ఎంతమంది రైతులకు ఈ చెక్కులు నష్టపరిహారం ఇవ్వనున్నారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మరికొద్దిసేపట్లో లగచర్ల రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం మొదలు కాబోతుంది. అయితే ప్రధానంగా దాదాపు 30 మంది రైతులకు ఎకరాకు 20 లక్షల చొప్పున కూడా నష్టపరిహారానికి సంబంధించినటువంటి చెక్కులను కూడా కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు అందించున్నారు. అయితే మనం చూడొచ్చు, అయితే గతంలో ఇదే లగచర్లలో బీఆర్ఎస్ ముసుగులో కొంతమంది కుట్రపూరితంగా రైతుల ముసుగులో కొన్ని గొడవలు సృష్టించారు. ఇటు కలెక్టర్ పైన, రెవెన్యూ అధికారుల పైన రైతుల ముసుగులో దాడులు చేసి ఒక ఇష్యూని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా కొన్ని కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో రైతుల జైలుకు వెళ్ళడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కీలక నాయకులు రైతుల ముసుగులో రెచ్చగొట్టి కొన్ని సమావేశాల్లో రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి రైతులను పూర్తిగా గొడవలకు సృష్టించి వాళ్ళని ఒక అస్థిరపరిచే విధంగా వారిని కొన్ని కుట్రలు చేసి వాళ్ళు జైలుకి వెళ్ళడానికి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కారణమైంది. కానీ ఈరోజు అదే రైతులు, నిజమైన రైతులు, లగచర్లకు సంబంధించినటువంటి నిజమైన రైతులు సొంతంగా వారి ఇష్టపూర్తికంగా భూములు ఇస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు ఓన్లీ లగచర్ల గ్రామానికి చెందిన వారే 30 మంది రైతులకు దాదాపు 35 ఎకరాలకు పైగా వారు సొంతంగా ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కలెక్టర్ కూడా వారికి ఆర్థిక అండ, ఎందుకంటే ఈ నష్టపరిహారానికి సంబంధించిన ఇది నష్టపరిహారం కూడా మనం అనుకోదు, రైతుల ఇష్టపరిహారంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా ఇటు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకి సంబంధించినటువంటి దానికి అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ఓన్లీ పరిహారం ఇస్తున్నటువంటి 20 లక్షలే కాదు, ఆయా రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మానవతా హృదయంతో ఓన్లీ పరిహారం ఇచ్చి వారికి వదిలేయకుండా వారికి పరిహారంతో పాటుగా 1 ఎకరా ఉన్నటువంటి కుటుంబానికి 150 గజాల స్థలాన్ని, ఇండ్ల స్థలాన్ని అదే కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తుంది. దీంతో పాటుగా పారిశ్రామిక వాడలను నెలకొల్పే సంస్థలకు సంబంధించిన కంపెనీలలో ఆయా కుటుంబానికి, రైతు కుటుంబానికి ఎలాంటి అర్హత ఉంటే ఆ అర్హతకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే రైతు కుటుంబం నష్టపోవద్దన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా కుటుంబాలకు, ఏదైతే భూములు ఇస్తున్నటువంటి రైతు కుటుంబాలకు, వందలాది కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉండబోతుంది. పరిహారానికి సంబంధించినటువంటి 20 లక్షల చెక్కును అందిస్తూనే 150 గజాల ఇండ్ల స్థలంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లును ఇస్తూ ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులు పెద్ద ఎత్తున భూములు స్వయంగా వారే ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లగచర్ల గ్రామంతో పాటుగా మరికొన్ని హకీంపేట, ఇట మిగతా దుద్యాల మండలానికి సంబంధించినటువంటి మరికొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వారే ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా వారికి పరిహారానికి సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎందుకంటే గత ప్రభుత్వం ఎంతో రైతులను మోసం చేసి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన పరిస్థితి. కానీ తాజాగా రేవంత్ సర్కార్
ఖచ్చితంగా రైతులకు అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం చేస్తున్న నేపథ్యంలో దాంతో పాటుగా అక్కడ భూములు ఇస్తున్నటువంటి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఆయా కుటుంబాలకు ఆర్థికంగా కూడా తోడ్పాటు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో పరిహార చెక్కులు అందిస్తున్నాయి. మరికొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ స్కీమ్లు అయితే ఆ కుటుంబానికి ఇంప్లిమెంట్ అవుతాయో ఆయా స్కీమ్లను కూడా అందించి ఆర్థికంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఒక ధైర్యాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే లగచర్లతో పాటు మరికొన్ని గ్రామానికి సంబంధించినటువంటి ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కి సంబంధించినటువంటి ఎంతైతే అవసరం ఉంటుందో ఇప్పటికే 100 ఎకరాలకు పైగా భూసేకరణ అనేది పూర్తయింది. రైతుల ఇష్టపూరితంగా ఎవరైతే ఇస్తున్నారో వారికి పూర్తిగా పరిహారం చెక్కులు అందిస్తూ మిగతా సంక్షేమ పథకాలను కూడా వారికి అందజేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో మరికొద్ది సేపట్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా మొదలు కాబోతుంది. సాగర్, అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టుగానే త్వరితగతిన అటు భూములు ఇచ్చిన వాళ్ళని కూడా ఆదుకునేందుకు కూడా నష్టపరిహారం అనేది వెంటనే ప్రారంభించారు. మరి దీని పట్ల రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎస్ అఖిల, ఖచ్చితంగా జనరల్గా నష్టపరానికి సంబంధించినటువంటి ఈ భూములు ఎవరైతే రైతులు ఇస్తారో వారికి ఈ పరిహారం అందే విషయంలో కొంత తాత్సారం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కొన్ని రోజుల నెలల తరబడి కూడా రైతులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మానవతా హృదయంతో వారికి పరిహార చెక్కులు వెంటనే అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కలెక్టర్ కూడా అధికారులు కూడా వెంటనే స్పందించి ఆయా రెవెన్యూ శాఖ అధికారులు భూ సర్వే చేసిన అనంతరం భూములను తీసుకున్న అనంతరం కూడా వారికి వెంటనే, ఎందుకంటే కాలయాపన లేకుండా వారికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే వెంటనే వారికి చెక్కులు అందించాలన్నటువంటి ఉద్దేశంతో 20 లక్షలు, ఒక ఎకరానికి 20 లక్షల చొప్పున ఇప్పటికే పరిహారానికి సంబంధించిన చెక్కులు అధికారులు సిద్ధం చేసిన నేపథ్యంలో వందలాది మంది రైతులకు, ఏదైతే భూములు కోల్పోయిన రైతులకు, వందలాది మంది రైతులకు త్వరితగతిన, ఎందుకంటే ఎలాంటి డిలే లేకుండా నెలల తరబడి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగే ఎలాంటి కాలయాపన జరగకుండా, నష్టం జరగకుండా వాళ్ళకే అధికారులు కోఆర్డినేట్ చేస్తూ అధికారులు వాళ్ళకి సమాచారం ఇస్తూ ఈ తేదీన మీకు ఇస్తామని చెప్పి వాళ్ళనే స్వయంగా రెవెన్యూ అధికారులు కలెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చి వాళ్ళకు పరిహారానికి సంబంధించిన చెక్కులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడతల వారీగా జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఓ గ్రామానికి సంబంధించిన చెక్కుల పంపిణీ జరిగింది. ఈ రోజు కీలకంగా లగచర్ల గ్రామ రైతులకు సంబంధించినటువంటి ఎన్నో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఆయా గ్రామానికి సంబంధించిన రైతులే ఇష్టపూరితంగా దాదాపు 30కి పైగా రైతులు ఈ రోజు చెక్కులు తీసుకోబోతున్నారు. విడతల వారీగా మరికొంతమంది రైతులకు, మరికొంత గ్రామాలకు సంబంధించిన రైతులకు కూడా నష్టపరిహారం అందిస్తున్న మిగతా సంక్షేమ పథకాలను వారికి ఆర్థికంగా కూడా కుటుంబానికి అండగా ఉండే లక్ష్యంతో ఇటు అధికారులు, ప్రభుత్వం కూడా కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఇవాళ లగచర్ల రైతులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేయనుంది. వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో కూడా మరి కాసేపట్లో చెక్కులు పంపిణీ చేయనున్నారు. లగచర్లతో పాటు దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అటు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు అయితే కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కూడా తమ భూములను కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి నష్టపరిహారంగా కూడా అటు సీఎం రేవంత్ ఆదేశాల మేరకు త్వరితగతిన ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయనున్నారు. సుమారుగా ఎకరం భూమి ఉన్న వాళ్ళకు కూడా 20 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించనున్నారు. మరికొంతమందికి ఇందిరమ్మ ఇళ్లను కూడా సేకరించనున్నారు.